ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఆగస్టు 21 తేదీ నాడు ఈ శుక్రవారం వరలక్ష్మి వ్రతం వచ్చింది. ఈ పవిత్రమైన రోజున చాలా మంది వరలక్ష్మి వ్రతాన్ని పూర్తి చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది. దాంతో పాటు ఇంట్లో సిరి సంపదలు అనేది నిండి పొర్లుతాయి. ఇలాంటి రోజున ఏ పూజ చేసినా, ఏ నోము నోచినా, ఏ వ్రతమైనా సరే సరైన ముహూర్తంలో ఆచరిస్తే సంపూర్ణ ఫలితం దక్కుతుంది. మరి ఈ ఆగస్టు 21 తారీఖు శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఏ సందర్భంలో జరుపుకోవాలి? ముఖ్యంగా తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో ప్రారంభించి మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో పూజ ముగించడం మంచిది. మరి సింహ లగ్నం, వృశ్చిక లగ్నం, కుంభ లగ్నం ఇలాంటి సమయంలో పూజకు ఎంతో అనుకూలంగా ఉంటాయి. మరి ఈ పూజ ఏ ముహూర్తంలో చెయ్యాలో, ఏ ముహూర్తంలో చేయకూడదు అనేది చెప్తాను. ఈ వరలక్ష్మి వ్రతం సరిగ్గా ముహూర్తం చూసుకొని కలశ స్థాపన చేయడం వల్ల అష్టలక్ష్మి కటాక్షం అనేది లభిస్తుంది. మరి ఈ పూజకు ఏ శుభముహూర్తం ఉంటుందో చూడండి. సింహలగ్న పూజ ముహూర్తం ఉదయం 6:10 నుండి 8:28 వరకు, అంటే 2 గంటల 18 నిమిషాలు ఈ యొక్క సింహలగ్నం పూజ ముహూర్తం ఉంటుంది. తర్వాత వృశ్చిక రాశి పూజ ముహూర్తం ఇది మధ్యాహ్నం 12:40 నుండి 2:58 వరకు, ఇది 2 గంటల 18 నిమిషాలు ఉంటుంది. తర్వాత కుంభలగ్న పూజ కాలముహూర్తం ఇది 6:20 మధ్యాహ్నం నుండి 7:58 సాయంత్రం వరకు ఉంటుంది. ఇది 1 గంట 35 నిమిషాలు ఉంటుంది. ఈ సందర్భంలో పూజ చేస్తే మీకు ఆ లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది. మరి పూజ చేయకూడని ముహూర్తాలు కూడా ఉన్నాయి. వృషభ లగ్న పూజ ముహూర్తం ఇది అర్ధరాత్రి 10:20 నుంచి 1:15 వరకు ఈ సమయం ఉంటుంది. ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో పూజలు చేయరాదు. అదేవిధంగా రాహుకాలం ఆగస్టు 21 ఉదయం 10:45 గంటల నుండి మధ్యాహ్నం 12:19 వరకు. యమగండం 21 ఆగస్టు 2020 శుక్రవారం మధ్యాహ్నం 3:26 నుండి సాయంత్రం 5 గంటల వరకు. వరలక్ష్మి వ్రతం రోజు సింహలగ్నంలో అమ్మవారిని పూజించడం అత్యంత శ్రేయస్కరం. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో ప్రారంభించి మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో పూజ ముగించడం మంచిది. ఈ భక్తి శ్రద్ధలతో ఆచరించే ఈ వరలక్ష్మి వ్రతం దీపావళి పూజతో సమానమైన ఫలితం అనేది ఇస్తుంది. ఓం నమః శివాయ. శ్రీ కాళియే నమః.